జస్ట్ 10 నిమిషాలు ఏదైనా స్వీట్ చేయాలన్నప్పుడు చాలా ఈజీగా ఈ స్వీట్ చేసుకోవచ్చు. అలాగే నెయ్యితో పని లేకుండా, పాకంతో పని లేకుండా, మిల్క్ పౌడర్తో పని లేకుండా చాలా టేస్టీగా, ఈజీగా నోట్లో వెన్నలా కరిగిపోయి ఈ స్వీట్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 5-6 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 బాదం కూడా వేసుకొని, ఒక 2 ఇలాచీ కూడా వేసుకొని ఫస్ట్ మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు పంచదార తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో మనం చక్కెర తీసుకున్నామో ఆ కప్పుతోనే ఫుల్గా శనగపిండి తీసుకోవాలండి. జల్లించుకొని శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో వేసుకొని ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలండి. స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ తీసుకోవాలండి. రీఫైండ్ ఆయిల్ అలాంటివి తీసుకోవాలి. మీరు శనగ నూనె వేశారనుకోండి స్మెల్ వచ్చేస్తుందండి. కాబట్టి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ తీసుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇది ఎంత చక్కగా వేయించితే అంత టేస్టీగా ఉంటుందండి. లో టు మీడియంలో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. చక్కగా మంచి సువాసన వస్తుంది. అలాగే పొంగుతూ ఇలా బాగా ఫ్రై అవుతుంది. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మరి ఎక్కువ మాడిపోతే అస్సలు బాగోదు. ఇలా బాగా తిప్పుతూ మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్నాం కదా, బాదం అలాగే షుగర్ వేసుకొని అదంతా కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సిమ్లోనే ఉంచుకొని దీనంతా కలుపుకోవాలండి, మర్చిపోకండి. ఇప్పుడు సిమ్లో ఉంచుకున్నాం కదా, ఏ కప్పుతో మనము పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకొని మొత్తం కూడా మనము ఇలా కలుపుకోవాలి. ఉండలు అయితే అస్సలు కట్టదండి. సిమ్లో ఉంచుకొని దీనంతా కూడా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి కంటిన్యూగా. అలాగే మన ఛానల్లో కేవలం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా టేస్టీగా స్వీట్లు అలాగే చాలా స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ప్రతి ఒక్క పండుగ కూడా చేసే ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా నేను చేసి ఉంచాను వీడియోస్లో, చూడండి. ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుందండి. మీరు సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకున్నారనుకోండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా ఇందులో నెయ్యి కానీ ఏం కూడా వేయాల్సిన అవసరం లేదండి. బాగా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కంటిన్యూగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక బౌల్ కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని బౌల్లో వేసుకొని ఇదంతా కూడా బాగా ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. చూసారా ఎంత చక్కగా ఊడిపోతుందో. ఇప్పుడు మీకు ఏ సైజులో ఏ షేప్లో కావాలో ఆ సైజులో కట్ చేసేసుకోవడమే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెయ్యి తిన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి స్వీట్ చేసుకొని తినొచ్చు అండి. చాలా బాగుంటుంది. తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. తప్పకుండా పండగకైనా సరే, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా సరే ఈజీగా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేయాలి, అలాగే డీప్ ఫ్రై లేకుండా అది కూడా ఇంట్లో ఉండే గోధుమ పిండితో చేయాలి అన్నట్లయితే ఇలా జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఈ స్వీట్ చేయండి. పైన జ్యూసీగా లోపల సాఫ్ట్గా భలేగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని పిండికంతా కూడా చక్కగా ఇలా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత పిండికంతా కూడా ఇప్పుడు కొద్ది వాటర్ పోసుకుంటే మనము చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలాగని ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని పక్కన ఉంచుకుందాము. ఏ కప్పుతో మనం గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు ఫుల్గా చక్కెర తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా పోసుకొని మనం గులాబ్ జామున్ చేస్తాం కదా, అలాంటి జిగురు పాకం వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన ఉంచుకుందాం స్టవ్ ఆపుకొని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 10 బాదం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలండి. మీ దగ్గర డెసికేటెడ్ పౌడర్ ఉంటే అదన్నా యూస్ చేసుకోలేస్తే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కట్ చేసుకుని వేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర అలాగే 2 ఇలాచి కూడా వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి ఉంచుకోవాలి. తర్వాత పిండి అనేది మరొకసారి ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకొని కాస్త పెద్ద ఇలా చపాతి ముద్దలాగా చేసుకున్న తర్వాత కొద్ది పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి ఎక్కువ మందం ఉండకూడదండి, బాగా పల్చగా ఒత్తుకోండి. అలాగే ఇలా బాగా రౌండ్గా ఉండే ఒక
మూతను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మిగిలిన పిండి అంతా కూడా ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన ఉంచుకొని మళ్ళీ కూడా చపాతీలాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్లో చపాతీ తీసుకొని చుట్టూ కూడా మనము వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ పెట్టుకొని ఇలా మనం క్లోజ్ చేసేసామనుకోండి చక్కగా అంటుకుపోతుందండి. మనం కొద్దిగా వాటర్ అనేది చుట్టూ అప్లై చేసామంటే చక్కగా అంటుకుపోతుంది. అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఒకే సైజులో వచ్చాయి చూసారా, మూతతో కట్ చేసుకుంటే ఒకే సైజులో వస్తాయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్లు మీరు నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ నెయ్యితో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నీ కూడా ఇలా పెట్టుకొని ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి. మీడియంలోనే పెట్టుకోండి, హైలో పెట్టకండి. హైలో పెడితే త్వరగా మాడిపోతుంది. పచ్చిదనం కాస్త పోయేంత వరకు బాగా 2 వైపులు కూడా ఇలా నొక్కుతూ మనము ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇంకా ఆయిల్ అయితే ఏం అవసరం పడదు. మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. అన్నీ కూడా తీసేసుకుందాము. అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనము పాకం అనేది కాస్త చల్లకున్నట్లయితే కొద్దిగా వేడి చేసుకోండి. ఈ వేడిగుండే పాకంలో వీటిని వేసేసుకొని జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు పెట్టారంటే చాలా జ్యూసీగా వస్తాయండి. వేడిగా ఇందులో వేసేసామనుకోండి, అలాగే పాకం కూడా కాస్త వేడిగా ఉంటే త్వరగా పీల్చుకుంటాయి. చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ ఒక 10 నిమిషాలు మనము చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే స్వీట్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అన్నీ కూడా ఇలా తీసేసుకోవడమే అంటే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. మనము బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి 2 డేస్ కూడా నిలువ ఉంటాయండి, అస్సలు పాడవవు. ఇవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా చాలా స్మూత్గా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే రెసిపీకి లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.